హైవ్యూస్ రీసెంట్గా కేటీఆర్ గారు మాట్లాడుతున్న కొన్ని మాటలు చూస్తుంటే అసలు తెలిసి మాట్లాడుతున్నారైనా తెలియక మాట్లాడుతున్నారా లేదంటే ఏదైనా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారా అనిపిస్తా ఉంది. మన కేసీఆర్ గారు కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఎన్నికల ఫలితాలు రేపు డిసెంబర్ 3వ తారీఖున వస్తాయి అన్నప్పుడు ఆయన డిసెంబర్ 4వ తారీఖున సెక్రటరియట్లో మంత్రులతో మీటింగ్ అనేది ఉండబోతుంది, గెలిచేది మనమే అని చెప్పేసి అన్నాడు. ఏది డిసెంబర్ 2వ తారీఖున 1వ తారీఖున చెప్పున్నారు. నవంబర్ 30న ఎన్నికలు జరిగాయి. అప్పుడు అంతా అనుకున్నది ఏంటి, అన్ని సర్వేలు కాంగ్రెస్ ఫేవర్గా ఉన్నాయి, ఏదో 1-2 వీళ్ళ భజన చేసే వాళ్ళు మాత్రం వీళ్ళ కోసం అన్నట్టుగా చెప్పారు. బట్ ఈయన వచ్చేసి ఏకంగా సెక్రటరీ ఏకంగా మీటింగ్ అని చెప్పేస్తున్నాడంటే ఏంటిది అనుకున్నారు. చివరికి ఏమైంది, డిసెంబర్ 3వ తారీఖు అంతే, డిసెంబర్ 3 ఫలితాలు వచ్చినాయి కదా, కనీసం సాయంత్రం వరకు కూడా ఆయన ప్రజాభవన్లో, దట్ మీన్స్ అప్పుడు ప్రగతి భవన్ కదా, ఉండకుండా గవర్నర్ కనీసం ఆయన రాజీనామా పత్రం కూడా ఇవ్వకుండా వేరే అతని చేత పంపించి అతను మధ్యలోనే ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కదా పాపం యాక్సిడెంట్ అవటం, ఫామ్ హౌస్లో వాష్రూమ్ బాత్రూమ్ దగ్గర వెళ్ళే దారిలో తుంటికి సర్జరీ జరగటం లైక్ ఇవన్నీ జరిగింది. సేమ్ ఆ రోజు ఎలాగైతే కేసీఆర్ తెలంగాణ ప్రజలలో కావచ్చు లేదంటే అప్పుడు టీఆర్ఎస్ శ్రేణుల్లో కావచ్చు ఒక రకమైన ఉత్తేజం తీసుకురావడం కోసం చెప్పాడో, అలా చెప్తున్నాను అనుకొని మన కేటీఆర్ గారు మాట్లాడుతున్న కొన్ని మాటలు ఎలా ఉన్నాయంటే, సార్ ఏమనుకోవద్దు, కొన్ని ఫూలిష్గా ఉన్నాయి నాకైతే. త్వరలోనట కేసీఆర్ అట ముఖ్యమంత్రి అవుతారట. అసలు ఏమన్నా లాజిక్ ఉందా? నిన్ననే కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు కాంగ్రెస్ నుంచి. 64 స్థానాలు వాళ్ళవి, సిపిఐ వాళ్ళు వచ్చేటప్పటికి 1, వీళ్ళు 65, ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయడం కావాల్సింది 60, ఇంకా 5 ఎక్స్ట్రానే ఉన్నాయి. ఒకవేళ రేపటి రోజు బీఆర్ఎస్ మన కేటీఆర్ అన్నట్టుగానే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అనుకుందాం, ఎలా అవుతాడు? వాళ్ళకి ఎన్నో ఉన్నాయి, 39. ఇవాళ ఎంఐఎం సపోర్ట్ చేసింది అనుకున్నా, ఎన్నో 7-8 ఉన్నాయి. ఆ మళ్ళీ బీజేపీలు 8 ఉన్నాయి. బీజేపీలు అసలు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారు అండ్ ఎంఐఎం వాళ్ళు వచ్చేసి కొంచెం అటు ఇటుగా ఉంటే చేస్తారు, కానీ మొత్తం వాళ్ళకి అన్నట్టుగా ఉండే బ్యాచ్ కదా వాళ్ళు ఏ కాడికి అధికారంలో ఎవరుంటే వాళ్ళకి మా సపోర్ట్ అన్నట్టుగా ఉంటారు, మా పాత బస్తీ మా జోలికి రావద్దు అన్నట్టు వాళ్ళు డీల్ కుదుర్చుకుంటూ ఉంటారు. బట్ కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మాత్రం జరగలేదు, ఓకేనా? ఐ థింక్ చంద్రబాబు విషయంలో కూడా అప్పుడు జరిగినట్లేదు. అట్లా వాళ్ళు అన్ని జాగ్రత్తలు చూసుకుంటాం. బట్ ఏమాట కామాట కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం గట్టిగానే జరుగుతుంది కదబ్బా, ఆ ఎంఐఎం బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు వాళ్ళు. సో ఇప్పుడు అంత ఎందుకు చెప్పారంటారా, రీసెంట్గా ఈ బీఆర్ఎస్ నాయకుల మీద వస్తున్నట్టు అవినీతి ఆరోపణలు ఏ క్షణమైనా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు అన్నటువంటి వేలో బయటికి ఒక్కోరోజు ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క దానికి సంబంధించిన న్యూస్ పేపర్లో వస్తుంది. దాంతో ఇంకేమైంది తర్వాత కేసీఆర్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి అంతా అంటూ ఉంటే, అప్పుడు ఓ పక్క హరీష్ ఓ పక్క కేటీఆర్ సస్సే మేర ఆ విషయం ప్రజలు మాట్లాడుకోకూడదు అన్నట్టు ఇంకా వేరే విషయాలు తీసుకొచ్చేస్తా ఉన్నారు. సో ఇప్పుడు నేను చెప్పబోతుంది ఒకటి ఏంటంటే, ఈరోజు మీరు చూసారా హైదరాబాద్లో ఈ ఉప్పలగూడ ఏరియాలో నానక్రామ్గూడ ఏరియాలోనో శివ బాలకృష్ణ హెచ్ఎండిలో ప్రణాళిక విభాగం డైరెక్టర్గా సమ్ ఉన్నారు, అండ్ రెరాలో కూడా సెక్రటరీగా ఏదో ఉన్నారు, అండ్ మెట్రో రైలు భూ సమీకరణ దాని సంస్థ ఏదో పొజిషన్ ఉంది మళ్ళీ. ఆయన మొత్తం 3 ఇట్లు పనిచేస్తున్నాడు. గతంలో ఈయన ఈ హెచ్ఎండిఏలో పనిచేస్తున్న ఉంటాడు, మరలా ఇంకో దేనికో చేసేవాడు. అక్కడ ఏదో ప్లానింగ్ లేవో చేయటం, ఇక్కడ ఆమోదించడం, మొత్తం అసలు ఆయన చేతి మీద మొత్తం నడిచేదట. ఇలా ఇతను కేసీఆర్ గవర్నమెంట్ ఉన్న సమయంలో వెనకేసుకుంది ఎంత ఏంటని ఈరోజు లెక్క తీస్తే అప్ టు నౌ ఇంకా ఫైనల్ కూడా లిస్ట్ కూడా రాలా. మనకున్న సమాచారం మేరకు దొరికిన డబ్బు కానీ, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్స్ కానీ, బంగారం కానీ, ఖరీదైన వాచ్లు కానీ, మొబైల్స్ కానీ ఇవన్నీ లెక్క తీస్తే 400 కోట్లు తేలుతా ఉంది. ఒక నార్మల్ అధికారి ఇతని దగ్గరే ఇంత అంటే, ఇక కేసీఆర్ కానీ లేదంటే ఆయన మంత్రివర్గంలో ఆనాడు ఉన్నవాళ్ళు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఎంపీ ఎంత ఉంటుంది?
ఇతను ప్రభుత్వ అధికారి కాబట్టి యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ రైట్స్ చేశారు. ఇప్పుడు వాళ్ళ మీద ఎవరు రైట్స్ చేయాలి? ఐటీ రైట్స్ లేదన్నప్పుడు ఇంకా విజిలెన్స్ ఇంకా ఉంటే దానికి సంబంధించిన ఫార్మాట్స్ మొత్తం రెడీ చేస్తున్నారు. ఎలా రెడీ చేస్తున్నారని చెప్పేసి నేను చెప్పలేని అంటారా? మేడిగడ్డ ఉంది కదా, అసలు అక్కడ ఏం లేదు, అంతా బాగానే ఉంది, ఏదో చిన్నదేదో ప్రాబ్లము అని ఇప్పటికీ నమస్తే తెలంగాణలో కొన్ని వార్తలు వస్తూ ఉంటాయి. ఇదిగోనయ్యా బాబు ఘోరం ఉందని చెప్పేసి వెలుగులో ఒక వార్త, ఆంధ్రజ్యోతిలో ఒక వార్త, టీవీలో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా. అవి చూస్తే అసలు ఇది ఎవడన్నా డ్యామ్ అంటారా, మేడిగడ్డ బ్యారేజ్, ఇది బ్యారేజ్ అంటారా? ఉరే ఇది కట్టి 100 ఏళ్ళైందా 200 ఏళ్ళు అయిందా లేదన్నప్పుడు 2-3 సంవత్సరాలు అయిందా? ఇంత ఘోరంగా నా పగుళ్ళు అని చెప్పేసి మీరే అంటారు. మొదట క్రాకులు కనిపించాయి, ఇప్పుడు ఏకంగా ఎక్కడ ఇనప రాడ్లు కూడా ఊడి బయటకు వస్తా ఉన్నాయి. భూకంపంగానికి వస్తే నెర్రలిచ్చి చూసారా మొత్తం ఎక్కడ బద్దలయ్యి అలా వస్తుందన్నమాట. మొన్నటి వరకు 6-7 బ్లాకుల దగ్గర దాన్ని ఇప్పుడు 8వ బ్లాక్ కూడా అట. తీరా చూస్తే ఆ మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం తీసి మళ్ళీ కొత్తగా కట్టాలనేటట్టు ఉంది పరిస్థితి. అయితే చివరికి మొన్నటి మన నీళ్ళు కూడా ఏదో కావాలంటే శ్రీరామ్ సాగర్ నుంచి నీళ్ళు వదిలేరు. అది వీళ్ళు కట్టింది కాదు, బీఆర్ఎస్ కట్టింది, ఎప్పుడు కాంగ్రెస్ టైంలో కట్టింది. సో ఈ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఏదైతే ఉందో దీని మీద విజిలెన్స్ వాళ్ళు ఆల్రెడీ కీలకమైన డాక్యుమెంట్లు సేకరించారు, సమాచారం కూడా తీసుకున్నారు. అక్కడ నిర్మాణ లోపమని, నాణ్యత లోపమని, చాలా అవకతవకలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అంతిమంగా అది మొత్తం వెళ్ళి ఎక్కడ అవుతుంది? కేసీఆర్ దగ్గర అవుతుంది. ఎందుకు? కొన్ని వేల పుస్తకాలు చదివాను, ఏది ఎలా చేయాలో నాకు తెలుసు అన్నట్టుగా, అపర భగీరథుడు అన్నట్టుగా ఆ అప్పట్లో కేసీఆర్ మనం ఏం మాట్లాడారు, ఏం చేశారు మొత్తం మనం చూసాం, యావత్ దేశం చూసింది. సో ఆబ్వియస్లీ ఏపీలో అన్న చంద్రబాబు సంబంధించేసి ఆయన ముఖ్యమంత్రి బాబు ఒక మాట చెప్తారు, మిగతా అధికారులు చూసుకోవాలని చెప్పేసి అనుకున్నాం మన స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించి. ఇక్కడ అసలు మొత్తం నేనేనయ్యా బాబు అన్నట్టు ఈయనే చెప్పుకున్నాడు కదా. సో ఆ మేడిగడ్డ ఒకటే కాదు, రీసెంట్గా ఈ గొర్రెల పెంపకం సంబంధించి గొర్రెల్ని జనానికి ఏదో ఇచ్చున్నారు కదా కొంతమందికి, అక్కడైతే అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ అండ్ ఆయన మంత్రివర్గం కొంతమంది మీద కూడా ఇప్పుడు ఆల్రెడీ దర్యాప్తు జరుగుతున్నట్టుగా ఉంది. అండ్ మొన్న ఈ ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ వాళ్ళు వెళ్ళిన మూమెంట్లో కావచ్చు, అక్కడ కొన్ని హార్డ్ డిస్క్లు మిస్ అయ్యాయి అని చెప్పేసి అదొకటి. అండ్ మొన్న ఆ మధ్య వచ్చేసి సవితేందర్ రెడ్డి వాళ్ళ మినిస్టర్ కార్యాలయం అక్కడ కొన్ని హార్డ్ డిస్క్లు మిస్ అనేది కొన్ని, ఇలా రకరకాల వార్తలు మొత్తం కూడా వైరల్ అవుతా ఉన్నాయి. వీటిల్లో ఆల్రెడీ నాకున్న సమాచారం ఇన్డెప్త్ వేలో విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఏసీబీలు మొత్తం కూడా స్క్రూటినీ చేసుకుంటూ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎనీ టైం కేసీఆర్ హయాంలో ప్రభుత్వ అధికారులు కానీ, ఆనాడు మంత్రులుగా ఉన్న వాళ్ళు కానీ, ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు కానీ, ఎవరెవరైతే అక్రమాలకు పాల్పడ్డారో, అవినీతికి పాల్పడ్డారో అందరి చరిత్ర కూడా బయటికి తీయటం ఖాయం. ఎనీ టైం ఎవరెవరు అరెస్ట్ అవుతారో ఎవరో కూడా ఊహించలేం. లోక్సభ ఎన్నికలకు ముందేనే కేసీఆర్ని అరెస్ట్ చేయవచ్చు, లేదు ఎన్నికలు అయిన తర్వాతనే అరెస్ట్ చేయొచ్చని నాకైతే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా పకడ్బందీగా అడుగులు వేస్తా ఉన్నాడు. ఎక్కడ కూడా చిన్నపాటి లూప్ హోల్ కూడా అవతల వాళ్ళకి ఇవ్వకూడదు, మన దగ్గర పక్కా ఎవిడెన్స్ ఉంటేనే అరెస్ట్ చేయాలన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. అలా ఎవిడెన్స్ మొత్తం గ్యాదర్ చేసిన మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. ఐఎమ్ షూర్ పక్కా ఆధారాలతోనే ప్రతి ఒక్కరికి కూడా కేసీఆర్ తప్పు చేశాడు, ఇదిగో ప్రూఫ్లు అని చెప్పి చూపించి మరి ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారని నాకైతే అనిపిస్తుంది. దానికి ఎంతో సమయం లేదని నాకు చాలా క్లారిటీగా అర్థమైపోతుంది. ఎందుకంటే గతంలో బీజేపీ వాళ్ళు చెప్పినా, కాంగ్రెస్ వాళ్ళు చెప్పినా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పినా, కమ్యూనిస్టులు చెప్పినా అంతా చెప్పింది ఏవైతే ఉన్నాయో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూతోనే తిరిగి ఉన్నాయి. అవి కాకుండా హైదరాబాద్ చుట్టూతో భూములు ఒక్కొక్కటి మొత్తం బయటపడుతూనే ఉన్నాయి. జస్ట్ ఈ హెచ్ఎండి ఇప్పుడు అధికారులు ఎవరైతే పట్టుబడ్డారో శివబాలకృష్ణ ఎవరో ఆయనది ఒక తీగ, ఆ తీగ లాగటం మొదలు పెడితే డొంగ కదిలిద్ది. ఆ డొంగలో కొన్ని వేల కోట్లు బయటపడతాయి. వాళ్ళకి వాళ్ళు ఎవరు ఏంది కథ మీరే ఊహించేసుకోండి.